లోనే ఇప్పుడు 37వ వచనం, మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమో 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెరికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వం గురించి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా. కన్యత్వం గురించి ప్రలాపించడం అంటే పరిశుద్ధతను కాపాడుకోవటం. గుర్తుపెట్టుకోండి, దానియేలు స్నేహితులు కూడా ఏం చేశారు? పరిశుద్ధతను కాపాడుకోండి. నేను అపవిత్రపరచకూడదు నా దేహాన్ని. అపవిత్రమైన ఆహారము తింటే నా దేవునికి నేను సమాధానం చెప్పాలి, నా దేవుని ముందు నేను దోషిని అయిపోతానని తీర్మానం చేసుకున్నారు. అపవిత్రమైన ముట్టారు వాళ్ళు. ఎప్పుడైతే పరిశుద్ధంగా దేవుని కోసం జీవించాలని తీర్మానం చేసుకుంటామో దేవుని ఆశీర్వాదం అప్పుడు మన మీద ఖచ్చితంగా కన్యత్వం గురించి నేను ప్రలాపిస్తాను అంది. ఇప్పుడు దహన బలి చేసేటప్పుడు దహన బలి ఇచ్చేయచ్చు, మరి దీని గురించి అవసరం ఏంటి? కన్యత్వం గురించి అంటే పరిశుద్ధత నిన్ను కాపాడుకోవాలి, ఇంకా దీని గురించి నేను దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అనుకొని తీర్మానం చేసుకుంది యెఫ్తా కుమార్తె. అక్కడే చూడండి ఎక్కడికి వెళ్ళిందంటే ఆవిడ తర్వాత అక్కడ నుండి కొండలపైకి వెళ్ళింది. అంటే పురుషుని ఎరుగని స్త్రీ అంట. ఇక్కడ ఒక మాట చూద్దాం చూడండి, ఎన్నో వచ్చిన 40. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరం పురుషుని ఎరుగనే లేదు. మీకు అర్థమైంది? ఇప్పుడు ప్రతిష్ఠిత చేయబడింది. మీకు చాలామంది నన్ను చూసారా మీరు ఎప్పుడైనా? చర్చెస్లో వాళ్ళు నన్ను అంటే ఏది లేకుండా వాళ్ళు సమర్పించుకోండి, నన్ను ఆర్నమెంట్స్ చేసుకోరు, వివాహం చేసుకోరు, మంచి ఒక యూనిఫామ్ వేసుకుంటారు, చర్చిలో పరిచర్య. నన్ను అంటే ఏది లేకుండా తీర్మానం, అది ఒక ప్రతిష్ఠిత. కాబట్టి ఈ కుమార్తె యెఫ్తా కుమార్తె కూడా ప్రతిష్ఠించుకుంది, నేను ఇంకా వివాహం అనేది చేసుకోను, పురుషుని కూడా ఎరుగనని తీర్మానం చేసుకొని కన్యత్వం గురించి ప్రలాపించి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళింది. మూడోది ఏంటంటే కొండ మీదకి వెళ్ళే అనుభవం ప్రతి ఒక్కరికి కావాలి. ఏ అనుభవం అంట? ఈరోజు చూడండి, బయటికి వెళ్ళి చూస్తే మీరు సిటీస్కి వెళ్ళండి, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, సంథింగ్ ఢిల్లీ వెళ్ళండి. అమెరికాలో వెళ్ళి చూడండి, అమెరికాలో దాదాపు 12 సంవత్సరాల పిల్లలు 60 or 70%, 60 to 70% అబార్షన్స్ చేయించుకుంటున్నారు. సర్వే నేను చూశాను. వాళ్ళకి కన్యాత్వం లేదు, పరిశుద్ధత లేదు, చిన్న పిల్లలు కూడా పాడైపోతున్నారు. ఈ యెఫ్తా కుమార్తె దేవునికి ప్రతిష్ఠ చేసుకుంది, నాకు దేవుడే కావాలి, దేవునితోనే నేను సదాకాలం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని. ఇది ఒక మంచి తీర్మానం. కాబట్టి యవ్వన కాలంలో ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. మూడోది, కొండ మీదకి వెళ్ళి ప్రలాపించే అనుభవం కావాలి. దీని అర్థం తెలుసా? కొండ అంటే దేవునితో సమయం గడిచే ఆ పరిస్థితుల దగ్గరికి మనం వెళ్ళాలంట. కొండ మీదకి వెళ్ళి ఏం చేయాలి? ఇవిడ జయించింది. దేని జయించింది? దేవుని కోసం ప్రతిష్ఠించిన ప్రిపరేషన్ చేసుకుంది. కొండ మీదకి వెళ్ళే అనుభవం అంటే ఏంటంటే, కొండ మీద ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు వెళ్తూ ఉండేవాడు. మీకు తెలుసా? యేసుక్రీస్తు ఉదయకాలంలో లేచి ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? ఉదయకాలంలో పెందలకడని అరణ్యమునకు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు యేసుక్రీస్తు వారు. అవునా కదా? కొండ మీదకి వెళితే అదొక అనుభవం అనమాట. కొండ అనుభవం అనగా ప్రార్థించే అనుభవాన్ని మనందరం, యెఫ్తా కుమార్తె స్త్రీలే కాదు, యవనస్తులే కాదు, ప్రతి ఒక్కరికి కొండ అనుభవం కావాలంటే ప్రార్థించే అనుభవం, దేవునిలో మనం సమయం గడిపే సమయం కావాలి మనకి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఒక గొంగళి పురుగు ఏం చేస్తుంది? ఇదే సమయంలో గొంగళి పురుగులు వస్తున్నాయి కదా. ఈ గొంగళి పురుగులు ఏం చేస్తుందంటే కొంతకాలము తిరిగిన తర్వాత దాన్ని ఛేదరించుకుంటారు. అది ఒక స్టేటస్కి వెళ్ళిపోయింది, స్థితికి వెళ్ళిపోయి కూర్చోవాలి పిల్లలు, ఇంకా రా త్వరగా చేర్చుకోవాలి, కూర్చో. గొంగళి పురుగు ఏం చేస్తుందంటే ధ్యానంలోకి వెళ్ళిపోయింది. కొంతకాలం ఎవరికి కనపడుతుందా? దాని చుట్టూ ఒక వలయాన్ని అల్లుకుంటుంది. వినాలి జాగ్రత్తగా. గొంగళి పురుగు ఏం చేస్తుంది? దాని చుట్టూ ఒక వలయాన్ని అల్లుకొని ఎవరికి కనపడదు. అది ప్రార్థన అనుభవం లేదా రూపాంతర స్థితి లేదా కొండ మీద ప్రార్థించే అనుభవం ఉంటుంది. అంటే అందరికీ దూరంగా ప్రత్యేకంగా దేవునితో సమయం గడిపేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. మీరు ఎప్పుడు ఎంతసేపు గడుపుతున్నారో సమయం దేవునిలో చెప్పండి. ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో పనులు చేసుకోవడం అడ్డాలని తప్పితే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం ఎవరికైనా ఉందా? ఏకాంతంగా ప్రార్థన చేయడం, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవాలు నేర్చుకోవాలి. మనం ఏకాంత ప్రార్థన కావాలి మనకి. ఈవిడ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఎన్ని నెలలు ఉందంటే అక్కడ 2 నెలలు తన గురించి తను ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంది, ప్రిపేర్ అవుతూ ఉంది దేవుని కోసం ప్రతిష్ఠించబడ్డానికి. మీరు కూడా దేవుని ఎదుట సరి చేయబడాలి అంటే, మీరు కూడా దేవుని ఎదుట చక్కగా పరిశుద్ధంగా జీవించాలంటే, దేవునికి నమ్మకంగా జీవించాలంటే మీరు ఏం చేయాలంటే ప్రార్థనలో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట?
ఏం చేసుకోవాలి? సరి చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ యొక్క గొంగళి పురుగు కొంతకాలము ఆ ప్యూపాదశ అదేనా అనేది ప్యూపాదశలోకి వెళ్ళిపోయి కొంతకాలం కనపడదు ఎవరికి, బయటకు వస్తుంది. తర్వాత చూడండి, గొంగళి పురుగు లాంటి స్థితి నుండి, ఛేదరించుకునే స్థితి నుండి తర్వాత అందరూ దాన్ని వెంటబడే పరిస్థితికి వచ్చేస్తుంది. గొంగళి పురుగు తర్వాత చీల్చుకొని మెల్లగా బయటకు వస్తూ ఉంటే దాని పూర్వపు స్థితి అలాగే ఉంటుందా? దాని మీద ఉన్నటువంటి బొచ్చు అంతా అలాగే ఉంటుందా? ఇప్పుడు వచ్చిందంటే ఇలానే వేస్తాం మనం. అది ఇప్పుడు మన దగ్గరికి వస్తుంటే వాడిని ఇలా పట్టుకుంటాం మనం. ఇలా అన్నవాడు ఇలా పట్టుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మన పాపపు స్థితి, పాత స్వభావం అంతా ఈ ప్రార్థన అనుభవంలో, ఎలాగా దేవునితో గడిపే సమయంలో ఏకాంత ప్రార్థనలో మన స్థితి అంతా ఏమైపోద్దంట, మారిపోతుంది, రూపాంతరం చెందుతాం. ఇంతకుముందు ఏమో ఆవిడంత సిద్ధపాటు కలిగి లేదు. ఈ ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఈ కుమార్తె ఎలా ఉందంట, సిద్ధపడిపోయాను. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపింది. కాబట్టి ఇప్పుడు మన బ్రతుకులని ఎలాంటి గొంగళ పురుగు లాంటి బ్రతుకులు, అవునా కదా? గొంగళ పురుగు లాంటి బ్రతుకులు ఎవరి దగ్గర రానియరు, అందరూ ఛేదరించుకుంటారు. నోరు వేస్తే కంపు, నోరు వేస్తే పిచ్చి పిచ్చి మాటలు. ఇలాంటి స్థితి నుండి అందరూ నిన్ను ప్రేమించాలి, ఆశీర్వదకరంగా ఉండాలంటే ఖచ్చితంగా నీకు ప్రార్థన అనుభవం కావాలి. ఆ ప్రార్థన అనుభవం అంటే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించే అనుభవం. ఇస్త్రీకు అలా అని చెప్పేసి మీరు అందరూ ఒక కొండ చూసుకోండి ప్రార్థన చేయమని చెప్పట్లేదు. దానికి ఏంటి? దాని అర్థం మీ గదిలోకి వెళ్ళి గడిపెట్టి ప్రార్థన చేసుకోండి. ఏకాంత ప్రార్థన, దేవునితో సమయం గడిపేటువంటి ప్రార్థన మీకు ఎప్పుడైతే ఉంటుందో, నాకు టైం కుదరట్లేదంటే, నాకు ఉదయం నుండి సాయంత్రం దాకా పనులు. నీ పనుల వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? కడగటం, వండటం, తినటం, కడగటం, వండటం, తినటం, ఏం చేసి ఉతుక్కోవడం, ఇదే పని రోజు మనకి డైలీ రొటీన్. ఇది జనరల్గా ఉంటుంది, కాదంట్లా, ఇవన్నీ మనకు అవసరమే. కానీ మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా దేవునితో సమయాన్ని గడపాలి. ప్రత్యేకంగా దేవునితో ప్రతిరోజు కొంత సమయాన్ని మీ ప్రార్థనా గది గడపండి. కొంచెం కొన్ని సంఘాల వాళ్ళు తెలుసా, సన్నిధి అని ఇంట్లో పెట్టుకుంటారు. తెలుసా మీకు? ప్రార్థన గది ఉంటుంది, సన్నిధి గది అంటారు. అది దేవుని సన్నిధి గది అంటారు. వెళ్ళిపోతారు అందులోకి వెళ్ళిపోయి కొంచెం రూపాంతరం చేసి బయటకు వస్తుంది. ఇంతకుముందు కోపం అంతా బయటకు వస్తే మొత్తం పోయింది. ఇలాంటి స్థితి మనకి ప్రతిరోజు ఏర్పాటు చేసుకో. యెఫ్తా కుమార్తె గురించి నేర్చుకోవాల్సిన విషయాల్లో ప్రార్థనా అనుభవం గురించి మనకి తెలియజేస్తూ ఉందన్నమాట. సిద్ధపాటు కలిగి 2 నెలలు మరలా ఏం చేసిందంటే చివరిగా న్యాయాధిపతుల గ్రంథంలోనే చూడండి, 14వ అధ్యాయం 11వ అధ్యాయమేనా 39 నుండి చూద్దాం. 39. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తను మొక్కుబడి చొప్పున ఆమెకు, ఇక్కడ ఏమైనా క్లియర్గా ఉందా? మొక్కుబడి చొప్పున ఏం చేశాడు అనేది మనం ఒకసారి జ్ఞానం చేద్దాం. ఆమె పురుషుని మొక్కుకొనిన తర్వాత చేశాడంటే పురుషుని ఎరగలేదు అంటే ప్రతిష్ఠించాడు దేవునికి ప్రత్యేకంగా. ఈవిడ ఏమంటారు? ఇంకా కన్యాస్త్రీ అనొచ్చు. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో కన్యాస్త్రీ పరిచర్య చేసేటువంటి ఒక ప్రతిష్ఠించబడిన కన్యాస్త్రీ. మొక్కుబడి చొప్పున ఆమెకు చేసను, ఇంకా ఆమె పురుషుని ఎరగనే మొక్కుబడి చొప్పున. అలాగే ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుని యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధ చేయుట ఆవిడ చేసినందుకు ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నారు? ఇంకొక బెనిఫిట్, ఆశీర్వాదం తెలుసా? ప్రతి సంవత్సరము అందరికన్నా ప్రత్యేకంగా నిలబడింది కాబట్టి ఇజ్రాయేల్ స్త్రీలందరూ కూడా ఈవిడిని గురించి ఒక పండగ చేసేవాళ్ళు. ఎంతకాలం అంట? ప్రతి సంవత్సరము 4 రోజులు. నీవు ప్రతిష్ఠించుకుంటే నీవు అనేక మందికి అట్రాక్షన్ అయిపోతావు. నువ్వు ప్రతిష్ఠించుకుంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఈరోజు మదర్ తెరీసా అంటే ఎంతమందికి ఇన్స్పిరేషన్ చెప్పండి? ప్రతిష్ఠించుకుంది దేవుని కోసం, ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఆవిడ అందరికి గౌరవిస్తున్నారు. నీవు కూడా ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకుంటే అలాంటి గౌరవం నీకు వస్తుంది. ఏముందిలే తిన్నా అందరిలో నలుగురిలో నత్తనేలని నువ్వు బతుకుతున్నానుకో, మీరు బ్రతుకు చచ్చిపోతారు, కానీ మీ వల్ల ఉపయోగం ఏదైనా ఉందంటారా? ప్రతిష్ఠిత చేసుకోండి. ఇంకొకటి చివరిగా చెప్తున్నా, తండ్రి వద్దకు తిరిగి వచ్చింది. ఎప్పుడు? 2 నెలల తర్వాత. ఆ 2 నెలలు ఏం జరిగిందంట? ప్రార్థన చేసింది. ఇప్పుడు దీని గురించి మనం నేర్చుకోవచ్చా? యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె వలె మనం ఆయన ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళాలి అంటే ఇక్కడ ప్రార్థనలో మనం ఏం చేయాలి? రూపాంతరం చెందాలి. తండ్రి వద్దకు తిరిగి వచ్చింది. మనం కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ప్రార్థన అనుభవము లేదా రూపాంతర అనుభవం ఖచ్చితంగా కావాలి. యెఫ్తా కుమార్తె గురించి చాలా మంచి గుణగణాలు మనం నేర్చుకోవాలి.
తండ్రి యొద్దకు పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె దగ్గర రాబోతున్నాడు, తండ్రి దగ్గర తీసుకెళ్ళిపోవడానికి. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే, తిరిగి వెళ్ళాలంటే ఇక్కడ యెఫ్తా కుమార్తె వలె కొండ మీద ప్రలాపించి ప్రార్థన చేసి సరిచేయబడాలి. అర్థమవుతుందమ్మా? మనందరం పరలోకం వెళదాం అనుకుంటున్నాం, కానీ అందరూ వెళ్తారంటారా? పరలోకం వెళ్ళడానికి అవకాశం ఎవరికి ఉంటుందంటే ఎవరైతే సరి చేసుకొని రూపాంతర అనుభవం పొంది అప్యూపదశలోకి వెళ్ళిపోయి నిన్ను నువ్వు మార్చుకొని దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే నువ్వు మార్చబడతావో అప్పుడే యేసుక్రీస్తు రాకడలో నువ్వు ఎత్తబడితే ఆయన తండ్రి దగ్గర తీసుకెళ్ళి నువ్వు సదాకాలము ఆయనతో జీవింపజేస్తాడు. యెఫ్తా కుమార్తె గురించి నేర్చుకోవాల్సిన ఇంకొక అంశం అదే, తండ్రి యొద్దకు తిరిగి వచ్చింది. మనము తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సరిచేయబడాలి, ప్రార్థనలో నలగాలి. 4 పాయింట్లు చెప్పుకున్నాం యెఫ్తా కుమార్తె గురించి. మొట్టమొదటి ఏం చెప్పండి? తండ్రి చెప్పిన దానిని ప్రశ్నించకుండా లోబడి చేసింది. రెండోది ఏంటి? యెఫ్తా పరిశుద్ధతను కాపాడుకుంది, రెండోది. మూడోది ఏంటి? కొండ మీద ప్రార్థన అనుభవం కలిగి రూపాంతరం చేయాలి. ఎంత పెద్ద లైన్, కొండ మీద ప్రార్థన అనుభవం కలిగి ఉందనుకుందాం. 4వది వచ్చేయండి, తన తండ్రి యొద్దకు మరలా తిరిగి. యెఫ్తా గురించి నేర్చుకున్న 4 అంశాలు మనకి విశ్వాస విషయంలో చక్కగా ఎదగడానికి ఉపయోగం. మనమే నేర్చుకుందాం యెఫ్తా కుమార్తె గురించి. మంచి తీర్మానం ప్రభు కోసం తీసుకోవాలి, దేవుని పనులు చేయాలి. ఏం చేయాలంట? తండ్రి పనులు చేయాలి. మీరు అనుకుంటున్నారు మీరు తినడానికి, మీరు పండుగకు వచ్చారా? దేవుని పని చేయడానికే మనం ఈ లోకానికి పంపబడ్డాం. తర్వాత బ్రతికినంత కాలము దేవునికి ప్రతిష్ఠిత చేయబడాలి. తిండి విషయాల్లో, పనుల విషయాల్లో, ప్రతి దాని విషయంలో ప్రతిష్ఠిత తీసుకోవాలి. మూడవది ఏంటంట? కొండ మీద ప్రార్థన అనుభవం కావాలి మనకి. నాలుగవది చివరిగా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, పరలోక రాజ్యము చేరాలంటే ఖచ్చితంగా మనము రూపాంతరం పొంది సరిచేయబడితేనే పరలోకంలో తండ్రి దగ్గరికి చేర్చబడి. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. యెఫ్తా గురించి నేర్చుకున్న విషయాలు 4 చెప్పండి. యెఫ్తా గురించి ఏమి నేర్చుకున్నాం? అవమాన భారాన్ని జయించాడు. రెండవది, చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా జయించగలిగాడు, అనుకూలంగా మార్చుకున్నాడు. మూడవది, తృణీకారాన్ని జయించాడు. 4వది, క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు. 5వది ఏంటి? వాగ్దానాన్ని ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడిని ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. మొక్కుబడి చాలా ఇంపార్టెంట్. ఇది మొక్కుబడి చేసుకుంటే దేవునికి ఏదైనా నెరవేర్చడానికి ఆలస్యం మాత్రం చేయవద్దు. ఏదైతే దేవునికి చేద్దామనుకున్నారో అది మీ ప్రయాస కానీ, మీ యొక్క సేవ కానీ, పరిచర్య కానీ ఏదైనా మీరు దేవునికి అనుకుంటే దాని గురించి వెనక్కి మాత్రము ఆలోచన చేయవద్దు, ఆలోచించవద్దు. అది ప్రత్యేకించబడితే మీ కుమారులు కానీ నాకు తెలిసి ఒక ఆవిడ కుమారుడిని సేవకిస్తాను ఒప్పుకుంది. పుట్టినప్పుడు వాడు బతకడంటే సేవకిస్తాను అనుకుంది, బతికాడు. అసలు దేవుడిలో లేడు. ఇప్పుడు ఆ తల్లి పెంపకం అలా ఉంది. కుమారుడిని సేవకు అనుకుంది, కానీ ఆవిడే సరిగ్గా లేదు. కుమారుడు ఏమైనా సంపాదనలు పడిపోయాడు, ఎట్టగొడు బతుకుతానని బతికేస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా అనుకుంటే దేవునికి అనుకున్న తర్వాత దేవునికి ఉపయోగపడకపోతే లోకంలో కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగం ఉంటుంది ఇక దానికి. దేవుడు అని తృణీకరించేస్తాడు. కాబట్టి దేవునికి మన జీవితం కానీ, మన పరిచర్య కానీ, మనకి ఇచ్చింది ఏదైనా దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడిని మాత్రం ఖచ్చితంగా కష్టమైన ఏం చేయాలంట? నెరవేర్చాలి. దేవుడే మనల్ని కుమార్తెను ఇచ్చేయమంటలేదుగా, అలాగేం అడగట్లేదుగా దారుణంగా. కాబట్టి మన ప్రయాసలోంచి పరిచర్యని మనం ప్రోత్సహించాలి. ఎందుకు దేవుడు అలా అడుగుతున్నాడంటే ప్రభువు పని జరగడం కోసం అండి. ఫైనల్ చెప్పాలంటే దేనికోసం అంట? ప్రభు పని జరగడం కోసం. ఇచ్చిన వాళ్ళు ఆశీర్వించబడతారు, పరిచర్య చేసిన వాళ్ళు ఆశీర్వించబడతారు, అంతే. అది మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఎవరిని కూడా బలవంతం అనేది చేయడు. పరిచర్య చేయాలంటే చేయి. దేవుని పరిచర్య చాలా ఉంది మన దగ్గర. ఈ పరిచర్యను మనం చేయాలంటే ఖచ్చితంగా మన ప్రభు సన్నిధిలో ఈరోజు నేను ఈ పని చేయాలి అనుకోవాలి. మీరు ఈరోజు నేను వెళ్ళానంటే మనం వినండి, మీరు ఈ లోకంలో బతకడం కోసం ఉదయం నుండి సాయం దాకా ప్రయాసపడి, నెలంతా ప్రయాసపడి, సంవత్సరం దాకా ప్రయాసపడి, దేనికోసం చెప్పండి? బతకడం కోసం. ఇక దేవుని పరిచర్య ఎప్పుడు చేస్తారు? సండే ఒక్కరోజే కదా. మీరు ఏం చేస్తారంటే ఒక డిసిప్లిన్ నేర్చుకోండి. సండే రాగానే ఏదైనా పరిచర్య ఉందా ముందు వచ్చేయండి ప్రేయర్కి. ఇవన్నీ సర్దాలి. ఇవన్నీ సర్దేసరికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. చైర్స్ వేయాలి, సౌండ్ సిస్టమ్ పెట్టాలి, అన్నీ తీయాలి, మనం తీసుకెళ్ళాలి. ఇది చాలా తక్కువ పరిచర్య. మనం అడిగితే ఒక్కో చోట అయితే
ఎంత గొప్ప పరిచయం చేస్తారు, కాళ్ళకి దెబ్బలు తగిలినా కానీ వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి సండే రోజు దేవుని పని నేను ఏదైనా చేయాలి అని మీకు ఆసక్తి ఉండి మీరు వచ్చి చేస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యం కూడా మనం చేర్చబడినప్పుడు మనకంటూ దేవుడు ప్రత్యేకంగా బహుమానాలు ఇస్తాడు ఖచ్చితంగా. సండే రాగానే ఇంకా దేవుని కోసం ప్రత్యేకించండి, ఎప్పుడు పోదామా, తొందరగా అయిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోదాని ఆలోచన మీకు వద్దు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఒక దినం కాబట్టి 1000 దినాల కన్నా శ్రేష్టం, 1000 దినాల కన్నా శ్రేష్టం. కాబట్టి ఇంకా ఎక్కువసేపు నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు జీవ వాక్కులు అవి మనం అది మనకి అలవాటు లేదు కాబట్టి, మనకి విలువ తెలియదు కాబట్టి చాలామందికి తొందరపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి స్థితి నుండి మెల్లమెల్లగా మనం నేర్చుకుందాం. ఓకే, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్.